హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎల్ వీడియోస్. ఈరోజు నేను చూపిద్దాం అనుకుంటున్న ఐటమ్ కొత్తిమీర కొబ్బరి పచ్చడి. ఈ చట్నీ మనకి ఇడ్లీస్లోకి, దోశల్లోకి చాలా బాగుంటుంది, రైస్లోకి కూడా. అది ఎలాగో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు కొత్తిమీర, కొబ్బరి ముక్క, మినప్పప్పు, వెల్లుల్లి, బెల్లం, జీలకర్ర, చింతపండు, పచ్చిమిర్చి, ఆయిల్, ఉప్పు, మనకి తగినంత వాటర్, చింతపండు నానబెట్టుకోవడానికి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఇక్కడ నేను ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను, ఒక 10 to 15 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, కొబ్బరి ముక్క, చిన్న ముక్క కొబ్బరి ముక్క సరిపోతుంది, చిన్న పెచ్చు, మినప్పప్పు కొంచెం, వెల్లుల్లి 7 రెబ్బలు, బెల్లం కొంచెం, బెల్లం మన టేస్ట్కి సరిపడా, జీలకర్ర కొంచెం తీసుకున్నాను, సాల్ట్ తగినంత, అండ్ ఆయిల్ కూడా ఒక 2 to 3 ఈ స్పూన్స్ ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. ఫస్ట్ కొత్తిమీర శుభ్రంగా కడుగుదాం. 2 to 3 టైమ్స్ ఇలా శుభ్రంగా కొత్తిమీర కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ వేసుకుని ఫస్ట్ ఇలా పాన్ పెట్టుకొని గ్యాస్ స్టవ్ వెలిగించుకోవాలి. తర్వాత ఇందులో ఆయిల్ వేద్దాం. హీట్ అవుతుంది చూడండి ప్యాన్. ఇప్పుడు దీంట్లో ఆయిల్ పోద్దాం. దీంతో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేద్దామండి. ఆయిల్ వేడవుతుంది. ఇప్పుడు మనం పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోవాలి చిన్నగా. ఈ పచ్చిమిర్చి ముక్కలు హీట్ అవుతున్న ఆయిల్లో వేద్దాం. వేసి ఇలాగా మనం మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టి, లేకపోతే చిల్లుతాయి. కాసేపు ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. ఈలోగా మనం కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకుందాం. కొబ్బరి ముక్కలు ఇలా కట్ చేసుకున్నామండి. తర్వాత లిడ్ ఓపెన్ చేసుకుందాం. మినప్పప్పు వేసుకుందామండి. మినప్పప్పు ఫ్రై అయ్యాక జీలకర్ర, వెల్లుల్లి వేద్దామండి. అసలైన ఇంగ్రీడియంట్ కొత్తిమీర కూడా వేసుకుందామండి. కొత్తిమీర వేసుకున్నామండి. దాన్ని బాగా తిప్పుకుంటూ బెల్లం, చింతపండు కూడా వేసుకుందాం. చింతపండు, బెల్లం వేసానండి. ఇప్పుడు బాగా తిప్పుకుందాం. కొబ్బరి ముక్కలు రెడీగా కట్ చేసుకున్నాము. బాగా కడుక్కుని పెట్టుకుందాం. ఫ్రై అవుతున్నప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసుకుందామండి. ఇలా సాల్ట్ వేసుకుందాం. చాలు, సరిపోతుంది. కొబ్బరి ముక్కలు ఫ్రై చేసుకోకూడదండి. ఇలా మొత్తం తిప్పిన తర్వాత కట్టేసుకోవాలి. ఇంకా సరిపోతుంది. కట్టేసానండి. ఇప్పుడు చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకుందాం. చల్లారిందండి, మిక్సీలో వేస్తున్నాను. ఫస్ట్ ఫ్రై అయిన మిశ్రమం ఇలా వేసుకోవాలండి. అది మిక్స్ అయిన తర్వాత అప్పుడు కొబ్బరి ముక్కలు వేసుకుందాం. ఇలా మిక్సీ పట్టాక కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని మిక్స్ చేద్దాం. మిక్సీ పట్టానండి, చూద్దాం ఇప్పుడు. అంతే, మిక్సీ పట్టానండి, అయిపోయింది. సాల్ట్ కావాలంటే కొంచెం వేసుకుని మిక్సీ పట్టుకోవచ్చు. అయిపోయింది కదండి. ఇలా డిష్లోకి తీసుకున్నాను. కొత్తిమీర చట్నీ రెడీ. కొత్తిమీర కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. మా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.